ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్ వల్ల మిడిల్ క్లాస్కి ప్రాబ్లం అవుతుందా? సగం జీవితం సంపాదించడానికి పోయింది, మిగతా జీవితం ఈఎంఐలు కట్టడానికి అప్పులకే పోయింది. సామాన్యుడు బతకడం ఎలా? యంగర్ జనరేషన్ పరిస్థితికి వస్తే తగిన చదువుకి స్థిరమైన ఉద్యోగాలు లేక తక్కువ జీతాలకే పరిమితమవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, చరణ్ అనే వ్యక్తి తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని వచ్చేసరికి తన చదువుకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలు లేవు. ఒకవేళ ఉన్న శాలరీ తన క్వాలిఫికేషన్కి సరిపడా రావడం లేదు, డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్. అందుకతను వేరే ఇన్ఫార్మల్ జాబ్స్ లాంటివి చూస్ చేసుకుంటున్నాడు. సరే, ఏదో ఒక జాబ్కి అడ్జస్ట్ అయితే ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ వల్ల శాలరీ సరిపోవడం లేదు. అదే భార్య పిల్లల విషయంకి వస్తే ఎడ్యుకేషన్ భారం, వైద్యం భారం, లోన్స్ భారం, అప్పుల భారం, నిత్యావసర సరుకుల భారం, మరి ఇంకెన్నో భారాలను ఈ యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ వల్ల ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి మనుగడ ఎలా? ప్రపంచంలో అనేక దేశాలు వివిధ టాక్సేషన్ పద్ధతులను పాటిస్తున్నాయి. మన ఇండియా విషయానికి వస్తే ప్రోగ్రెసివ్ టాక్సేషన్ సిస్టమ్ పాటిస్తుంది. దీంట్లో హయ్యర్ ఇన్కమ్ ఉన్న ఇండివిజువల్స్ హయ్యర్ ప్రొపోర్షన్ ట్యాక్స్ పే చేస్తారు. ఇందుకు కారణం మన దేశంలో అత్యధిక జనాభా మరియు బిలో పవర్టీ లైన్ ఉండడం వల్లనే. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ని ప్రమోట్ చేయడానికి సదా ఉద్దేశంతో కార్పొరేట్ ట్యాక్స్ లాంటివి పాటిస్తున్నారు. రిచ్ పీపుల్ ఇన్కమ్ని ఇన్వెస్ట్ చేస్తారు. మిడిల్ క్లాస్ పీపుల్కి ఇన్కమ్ సేవింగ్స్ చేద్దామనుకున్నా సరిపోవు, ఎందుకంటే ఖర్చులకి శాలరీ సరిపోవడం లేదు. ఇన్ఫ్లేషన్ వల్ల మిడిల్ క్లాస్ పరిస్థితి దారుణంగా మారింది. వెజిటేబుల్స్ రేట్లు పెరగడం, రైస్ పప్పుల రేట్లు పెరగడం, నిత్యావసర సరుకుల రేట్లు పెరగడం. మన సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోవడం వల్ల రైస్ గ్రెయిన్స్ రేట్లు పెరగడం ఆగాయి. ఎలా అంటే ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసింది. వాతావరణం లోపం వల్ల ఇంకా ఫ్యూయల్ ఛార్జెస్, టోల్ ఛార్జెస్, వేజెస్ ఛార్జెస్ వల్ల వెజిటేబుల్స్ రేట్లు పెరిగాయి. అయితే దీని యొక్క ప్రభావం మిడిల్ క్లాస్కే పడుతుంది. నెక్స్ట్, జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది రిగ్రెసివ్ ట్యాక్స్ సిస్టమ్ కిందకు వస్తుంది. రిగ్రెసివ్ ట్యాక్స్ సిస్టమ్ అంటే లో ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం ట్యాక్స్ పే చేస్తారు. ఉదాహరణకు ఫుడ్, క్లోత్స్ మరియు ఇతర అవసరాలు, ఈ వస్తువులపై జిఎస్టీ విధించబడుతుంది. తిండి బట్ట కొనే జనంలో 100కి 90 మంది పేదవాళ్ళు, సామాన్యులును. అంటే 100కి 10 మంది పెరుగన్నం తినేవాళ్ళు, 90 మంది పచ్చడి మెతుకుల వాళ్ళు. ఎవరు తిన్నా పట్టడి అన్నమే కదా. అలాంటప్పుడు 10 మంది లక్షాధికారుల కన్నా 90 మంది మామూలు వాళ్ళు ఎక్కువ కొంటారు అని తేలింది కదా. ఢిల్లీ వెళ్లే రైలు చూడండి, ఫస్ట్ క్లాస్ పెట్టెలు 4 ఉంటే సెకండ్ క్లాస్ 14 ఉంటాయి. తిరుపతి హుండీలో కోటీశ్వర్లు వేసేది 10 కోట్లుంటే పేదవాళ్ళు వేసేది 90 కోట్లు. ఇది కాంప్లికేటెడ్ ట్యాక్స్, ఎందుకంటే మల్టిపుల్ ట్యాక్స్ స్లాబ్స్ వల్ల 0%, 5%, 12%, 18%, 28%. మనం రెస్టారెంట్ వెళ్ళి తింటే 18% జిఎస్టీ కట్టాలి. అదే ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుంటే 5% జిఎస్టీ, మళ్ళీ ప్యాకేజింగ్ పై 18% జిఎస్టీ పడుతుంది. రెస్టారెంట్లో 2000 బిల్ అయితే 360 రూపీస్ జిఎస్టీ పడుతుంది. మెడిసిన్కి 5%, థర్మోమీటర్, నెబులైజర్ లాంటివి వాటికి 18% జిఎస్టీ. అదే హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ 18% జిఎస్టీ. ఇంటర్నెట్ బిల్లు, మొబైల్ రీఛార్జ్ లాంటివి 1000 రూపాయలు అయ్యిందనుకోండి, ఆ బిల్లుకు 180 రూపీస్ జిఎస్టీ. టూత్ పేస్ట్, సోప్స్ లాంటివి వాటికి 18% జిఎస్టీ. సిన్ గుడ్స్ లైక్ టొబాకో, కార్బోనేటెడ్ డ్రింక్స్కి 28% జిఎస్టీ. మధ్యతరగతి ప్రజల ఆర్థిక ఒత్తిడి వల్ల జిఎస్టీ మరియు ఎన్నో పన్నుల విధానానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.